ఇప్పటికే జానీ మాస్టర్ పైన అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఒక మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ కేసును నార్సింగ్కు బదిలీ చేయడంతో నార్సింగ్ పోలీసులు విచారణ జరిపి ఎఫ్ఐఆర్లో కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేస్తూ ప్రస్తుతం అయితే మాత్రం డి షోలో జానీ మాస్టర్గా జానీ పనిచేసినటువంటి సమయంలో ఆమె పరిచయం అయినటువంటి సమయంలో అవుట్డోర్ షూటింగ్తో పేరుతోటి ముంబైకి తీసుకెళ్లి ముంబై హోటల్లో తన పైన అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా స్పష్టంగా ఆమె స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2017లో జానీ మాస్టర్ డి షోలో పనిచేయడం జరిగింది. D11-12కి సంబంధించినటువంటి షోస్ జరుగుతున్నటువంటి సమయంలోనే బాధితురాలు పరిచయం కావడం. 2019లో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ యొక్క టీంలో కూడా ఆమె చేరిన తర్వాత ఓ షో కోసం మాస్టర్తో పాటు మరికొంతమందితో కలిసి ముంబై వెళ్ళింది. ముంబై హోటల్లో తను ఉంటున్నటువంటి రూమ్లో వచ్చి తన పైన బలవంతంగా లైంగిక దాడి చేశాడని, ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు దిగాడనేటువంటి అంశాన్ని ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది. ప్రస్తుతం నార్సింగి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్లో కూడా అదే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు షూటింగ్ సమయంలో కూడా అతను చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా మాట్లాడడం, తనతో ప్రవర్తించడం, ఇదంతా కూడా జరిగిందనేటువంటి అంశాన్ని ఆమె యొక్క ఫిర్యాదులు కూడా పేర్కోవడం జరిగింది. తరచు తనని పెళ్లి చేసుకోవాలని, మతం మారాలంటూ కూడా అనేక సార్లు తనను ఇబ్బందులకు గురి చేశాడు జానీ మాస్టర్ అంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కోవడంతో జానీ మాస్టర్ పైన ఇప్పటికే 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఆగస్టు 28వ తారీఖున ఒక అనుమానాస్పదమైనటువంటి పార్సిల్ బాధితురాలు ఇంటికి వచ్చింది. ఇంటి గుమ్మం ముందు అది వేలాడుతూ ఉంది. అయితే ఆ పార్సిల్ ఓపెన్ చేసినటువంటి సమయంలో అందులో లోపల కంగ్రాచులేషన్స్ ఫర్ సన్బి కేర్ఫుల్లీ అని కూడా రాసి ఉంది. దాని తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి తనను బెదిరింపులకు దిగాడు. కాబట్టి జానీ మాస్టర్ ఇదంతా వెనుకుండి చేస్తున్నాడు, జానీ మాస్టర్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికైతే జానీ మాస్టర్ ఇంకా స్పందించలేదు ఈ ఘటనకు సంబంధించి. బాధితురాలు మరికొద్దిసేపట్లో నార్సింగి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ మరోసారి రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆమెని రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.